హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఈరోజు మా ఇంట్లో రాగి సంగటి, చికెను, అనపగింజల కర్రీ చేస్తానండి. దానికి కావాల్సిన సామాన్లు కొత్తిమీర అండి, పుదీనా, మెంతి సొప్పు, పచ్చిమిర్చి, టమోటో ఒక 2 టమోటాలండి. తర్వాత అల్లం ఒక ఇంచి అల్లము, ఒక వెల్లుల్లి, ఒక పాయ వెల్లుల్లి, ఒక ఆనియను, కొంచెం కొబ్బరి, ఒక 10 జీడిపప్పు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నామండి. మసాలాకి ఏమేం కావాలో ఇవన్నీ సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి, అన్నీ కలిపి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేద్దామండి. మళ్ళీ కర్రీలో వేస్తాం కదా, కర్రీకి మసాలాకు సరిపడేమైనా ఉప్పు వేసేద్దాం. తర్వాత మిక్సీ పట్టుకొని వస్తానండి. చూడండి మిక్సీ పట్టేశాను, మెత్తగా సాఫ్ట్గా అన్నీ వేసి మిక్సీ పట్టేశాను కదా. తర్వాత మనము ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకునే ముందర చూడండి, 1 ఇంచి చెక్క, ఒక ఇలాచి, లవంగాలు, కొంచెం సోంపు, ఒక ఆనియన్ అండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకు ఎంత ఆయిల్ కావాలో చూసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సోంపు వేసుకోవాలి. కొంచెం సోంపు, ఇలాచి, చెక్క, లవంగా అన్నీ వేసేసుకొని కొంచెం వేగాలి. చూడండి, కొన్ని ఆనియన్స్ వేసేద్దాము. ఈ ఆనియన్స్ బాగా వేగాలి, కొంచెం బ్రౌన్ వచ్చే వరకు కొంచెం వేసుకున్నాము. కొంచెం వేగుతూ ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు వేద్దామండి. మిక్సీ పేస్ట్లో కూడా కొంచెం పసుపు వేసాను కదా, దీంట్లో కొంచెం పసుపు వేద్దాం. ఆనియన్స్ వేగేకి కొంచెం పసుపు, సాల్ట్, సాల్ట్ వేసాను కదా, కొంచెం వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ వేగాయి కదా, బ్రౌన్ వచ్చాయి లైట్గా. తర్వాత మనం పేస్ట్ వేసుకున్నాం కదా, పేస్ట్ వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా, కొబ్బరి అన్నీ వేసేసాం కదా, వేద్దామండి. ఈ పేస్ట్ అంతా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకున్నామండి. కొంచెం బాగా వేగాలి, ఎందుకంటే అన్ని పచ్చిగా వేసాం కదా, దీంట్లోనే వేగాలి. ఈ లోపల మనం ఈ పక్క సంగటి పెట్టుకున్నామండి. చూడండి, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటరు, సాల్ట్ వేసేసి పొయ్యి మీద పక్క పెట్టేసుకున్నాము. 1 గ్లాసు రైస్ తీసుకున్నప్పుడు 1/2 గ్లాసు రాగిపిండి వేసుకోవాలండి, తగినంత ఉప్పు. నాకు స్పూన్తో వేస్తే అంత అందాజు రాదండి, అందుకే చేత్తోనే వేస్తాను సాల్ట్. ఇటు పక్క సంగటికి ఉడుకుతూ ఉంటుందండి, రైస్ పెట్టాం కదా. తర్వాత కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇంకా కొంచెం వేగాలండి. ఈ టమోటో, పచ్చిమిర్చి, ఈ ఆకులన్నీ వేగే కొంచెం కలర్ రావాలి. చూడండి, వేగుతూ ఉంది కదా. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. తర్వాత మనం ఈ అనపగింజలు ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసి బాగా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. చికెన్ కూడా అంతే అండి, 1/2 కిలో చికెన్ అండి ఇది. 1/2 కిలో చికెన్ బాగా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసేసుకొని
ఇవి రెండు రెడీగా పెట్టుకోవాలండి. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవి రెండు యాడ్ చేసుకున్నాం. చూడండి మూత తీసి చూద్దామండి ఎలా వచ్చిందో. చూడండి కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ అంతా టమాటో ఈ ఆకు అంతా మగ్గిందండి. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకున్నాం. చికెన్ వేసాం కదండి. చికెన్ వేసి ఒక్క నిమిషం కలుపుతామంట. మసాలా అంతా మిక్స్ అయ్యే వరకు చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్కి అంతా పడేలాగా ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా తిప్పేసిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, చూడండి దీంట్లోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేద్దాం. మనం మసాలాలు వేసుకోలేదు కదా. 1 స్పూన్ 1.5 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా అండి, చికెన్ గరం మసాలా 1/2 స్పూన్. ఇవి కూడా వేసాం కదా. తర్వాత మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి చికెన్ మగ్గిచ్చేసి తర్వాత అనపగింజలు యాడ్ చేసుకున్నాం. ఈ కర్రీ అండి చపాతీలేకి, పూరీలేకి, దోశలేకి చాలా బాగుంటుందండి. రాగి సంగట్లేకి దేంట్లోకి తిన్నా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మూత తీసి చూద్దామండి ఎలాగొచ్చిందో. చికెన్ వేసి మినిట్స్ అయిన కదా. తర్వాత తిప్పేద్దాం. చూడండి అనపగింజలు వేసేద్దాం. ఈ అనపగింజలు కూడా వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసుకొని వాటర్ ఎంత పడుతుందో చూసుకున్నాం. దీనికి పచ్చిమిర్చి ఉన్నాయండి కారానికి. ఇంకా తర్వాత మనం ఇది కారం వేసుకొని అవసరం లేదు, అదే సరిపోతుంది. ఇది మిక్స్ అయింది కదా. తర్వాత మనం వాటర్ ఎంత వేసుకోవాలో చూసుకున్నామండి. చూడండి అంత బాగా మిక్స్ అయింది కదా. అనపగింజలు, చికెను అన్నీ మిక్స్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకుందాం. మన కర్రీకి ఎంత అవసరం ఉంటుందో అంత వాటర్ చూసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేద్దామండి. ఒక 4 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్ చాలండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి బాగా మిక్స్ అయింది కదా. వాటర్ సరిపడేమైనా వేసుకున్నాం కదా. ఈ ముక్కలన్నీ ఉడికే వరకు వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టేద్దామండి కుక్కర్ పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉండిద్దామండి. ఈ లోపల సంగటి ఎలా వచ్చిందో. రాగి సంగటికి రైస్ పెట్టాం కదా. ఇది పొంగు వచ్చేస్తాను చూడండి. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి పొంగు పట్టేసింది కదా. చూడండి రాగి సంగటికి ఎసురు పెట్టేసాం కదా. కొంచెం ఎసురు తీసేద్దామండి. తర్వాత మనం రాగి పిండి ఎంత వేసుకుంటాం, ఒక గ్లాసుకి 1/2 గ్లాస్ రాగి పిండి వేస్తాం కదా. తర్వాత ఎక్కువ తక్కువ అయినప్పుడు ఈ ఎసురు మనం యాడ్ చేసుకున్నాము. చాలండి. కొంచెం ఎసురు తీసి పక్కన పెట్టేద్దాం. చూడండి ఈ రైస్ బాగా బాయిల్ అవుతుంది కదా. ఇది బాయిల్ అవ్వనివ్వండి. ఇంకా కొంచెం రైస్ పలుకుంది. తర్వాత రాగి పిండి యాడ్ చేస్తాం. అయింది కదా. 3 విజిల్స్ అయిపోయినాయండి. ఒక కాసేపు ఉన్న తర్వాత ఓపెన్ చేసి చూద్దాం కర్రీ. ఈ లోపల మనము సంగటి ఎంతవరకు వచ్చిందో రాగి సంగటి చూద్దామండి. చూడండి దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా 5 మినిట్స్ కొంచెం పలుకుంది కదా రైస్. చూడండి ఇంకా 5 మినిట్స్ ఉన్న తర్వాత రాగి పిండి వేసేసుకొని మెల్ట్ వేసుకున్నామండి. అంతే సంగటి.
ఈ లోపల మనము కరివేపాకు పొడికి రెడీ చేసుకున్నామండి. సంగట్లే కరివేపాకు పొడి నెయ్యి వేసుకున్నా చాలా బాగుంటుందండి. చూడండి, ఒక 30 ఎండుమిర్చి తీసుకున్నాను, హాఫ్ కట్ చేసేసాను. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఎండుమిర్చి వేపేసుకున్నామండి. గింజలతో సహా వేసుకోవాలి. తర్వాత ఒక పిచ్చ చింతపండు తీసుకోవాలి. ఇది కొంచెం వేపుకోవాలండి బాగా. కరివేపాకు పొడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, దోశలోకి పైన చల్లుకున్న అగ్గి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, ఇడ్లీలోకి బాగుంటుంది. ఇది ఒక కట్ట కరివేపాకు ఉంటుందండి. కొంచెం బాగా ముదిరింది అయితే బాగా టేస్ట్ ఉంటుందండి. చూడండి, ఎండుమిర్చి కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు, ఈ పిచ్చ చింతపండు వేసేద్దాం. ఈ కరివేపాకు కొంచెం వేగాలండి, బాగా కొంచెం ఫ్రై అవ్వాలి పొడి పొడిగా. కొంచెం సిమ్లో పెట్టేద్దాం. ఈ లోపల మన సంగటి ఎంతవరకు వచ్చిందో ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, కొంచెం వేసి తీసి పక్కన పెట్టేసాం కదా. తర్వాత రాగి పిండి వేసుకున్న తర్వాత మనకు సంగటి ఎంత అనుపు కావాలో, ఎంత గట్టి కావాలో చూసుకొని ఆ వెసరు కొంచెం యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకా కొంచెం పలుకుంది కదండి, ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత రాగి పిండి యాడ్ చేద్దాం. చూడండి, ఇది కొంచెం సంగటి దగ్గర పడిపోయింది కదా. కొంచెం ఇది సంగటి కట్టండి. దీన్ని పెట్టేసి కొంచెం ఇలా తిప్పుకోవాలి. చూసారా, సంగటి బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఇవి బియ్యము పలుకులు లేకోకుండా ఇలా సాఫ్ట్గా రావాలండి. ఈలోపు కరివేపాకు, ఎండుమిర్చి వేగిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తాం. చూడండి, కరివేపాకు బాగా డ్రై అయింది కదా, పక్కన పెట్టేద్దాం. కాసేపు చల్లారితే మిక్సీ పట్టేద్దాం. ఈలోపు ఈ సంగటి రెడీ అవుతా ఉందండి. కొంచెం గట్టి అయింది కదా. తర్వాత ఎసురు మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా. మళ్ళీ మనం హాఫ్ గ్లాస్ రాగి పిండి యాడ్ చేస్తాం కదండి, అప్పుడు కొంచెం గట్టి అవుతుంది. కొంచెం ఎసురు యాడ్ చేసుకుందాం. చూడండి, కరివేపాకు, ఎండుమిర్చి వేగాయి కదా. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని, చూడండి సాల్ట్ వేసాను కదా. ఇవి బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఒక గడ్డ వెల్లుల్లి అండి, ఒక 20 ఉంటాయండి వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టేద్దాం. ఇంతే, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, సాల్ట్, వెల్లుల్లి అండి కరివేపాకు పొడికి. ఇది మిక్సీ పట్టేసుకొని వస్తాను. చూడండి, సంగటి దగ్గరకు వచ్చేసింది కదా. తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ రాగిపిండి తీసుకోవాలండి. గ్లాస్ కూడా తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది సంగటి. కాకపోతే హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. చూడండి, దగ్గరికి పడే వరకు కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్లో రాగిపిండి బాగా మిక్స్ అవ్వాలి. ఈ చికెన్ చూడండి, ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయిందండి, బాగా దగ్గరకు వచ్చేసింది, నీట్గా బాయిల్ అయిపోయింది. తర్వాత వేరే బౌల్లోకి తీసేస్తున్నాం. మన సంగటి కూడా రెడీ అయిపోయింది కదా. చూడండి, మీకు వేరే బౌల్లోకి చూడండి,
కర్రీ రెడీ అయిపోయింది. కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయింది చూడండి. ఇంకా సంగటి ఒక్కటి ఉందండి. సంగటి కొంచెం చూడండి, రాగిపిండి బాగా మిక్స్ అయింది కదా. ఇప్పుడు ముద్ద చేసేసుకున్నాం. తర్వాత ఈ సంగటికి ఉన్న ఈ కట్టెకున్న సంగటి మొత్తం తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాం. తర్వాత చూడండి, ఇలా ప్లేట్ కొంచెం జామ్ చేసేసుకొని ఇది బాగా మిక్స్ అయింది కదా, దీన్ని ఎత్తేసి ముద్ద వేసుకున్నాం. మనకి ఏ సైజు ముద్ద కావాలో ఒకసారి చూసుకొని కొంచెం చేతికి తేమ తీసుకొని ఇంతే అండి ముద్ద. చూడండి, ఇంకొక ముద్ద రెడీ చేసుకున్నాం. ఒక గ్లాస్ అయితే ఒక 3 ముద్దలు అవుతాయండి. మీడియం సైజు ముద్దలు, ముగ్గురు ఆరాంగా తినచ్చు. చూడండి, మనం చేసుకున్న చికెన్ అనపగింజల కర్రీ వేసుకున్నాం ప్లేట్లోకి. కొంచెం గ్రేవీ వేసుకున్నాం, ముద్దలే గ్రేవీ బాగుంటుంది. తర్వాత సంగటి కొంచెం మధ్యలో కొంచెం చిన్న హోల్ వేసేసుకొని, తర్వాత మనం కరివేపాకు పొడి చేసాం కదండి, కరివేపాకు పొడి వేసుకొని దాంట్లోకి గీ వేసుకున్నామండి. చూడండి, గీ వేస్తాం. ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసేసుకొని చూడండి, రాగి సంగటి, కరివేపాకు పొడి, గీ, తర్వాత చికెన్, అనపగింజల పులుసు రెడీ అయిపోయింది. చూడండి, టేస్టీ రాగి సంగటి.